ఆక్సిడెంటల్ ఇంటర్నేషనల్ డెంటల్ ఇంప్లాంట్స్ హాస్పిటల్ అడ్వాన్స్డ్ టెక్నాలజీతో ఎటువంటి దంత సమస్యలకైనా మా స్పెషలిస్ట్ డాక్టర్లతో ట్రీట్మెంట్ చేయబడును. రూట్ కెనాల్, ఇంప్లాంట్స్, అలైనర్స్, లేజర్ ట్రీట్మెంట్ మరియు జుట్టుకు సంబంధించిన సమస్యలు కూడా పరిష్కారం చేయబడును. మా చిరునామా బిసైడ్ భ్రమరాంబిక మల్లికార్జున థియేటర్, హైదరాబాద్. హాయ్ ఎవరీవన్, దిస్ ఇస్ డాక్టర్ మాధవి, పెరియోడాంటిస్ట్ అండ్ ఇంప్లాంటాలజిస్ట్. ఎక్కడైనా మనకి పన్ను మిస్ అయిందా? సో ఒకటి కావచ్చు, మొత్తం పళ్ళు కావచ్చు, మనం ఒక ఇంప్లాంట్ పెట్టాలి అంటే సో ఆ బోన్ క్వాలిటీ అండ్ క్వాంటిటీ ఎలా ఉందో చూసుకోవాలన్నమాట. సో మనకి జనరల్గా బోన్ క్వాంటిటీలో D1, D2, D3, D4 అనే 4గా కేటగరైజ్ చేస్తాము డిపెండింగ్ ఆన్ ద డెన్సిటీ ఆఫ్ బోన్. తర్వాత కొన్ని ఎనటామికల్ స్ట్రక్చర్స్ వల్ల, అంటే మన మ్యాండిబుల్ దవడ పన్ను ఇక్కడ కింద దవడలో అనుకుంటే మన మ్యాండిబులర్ నర్వ్ ఎంత దూరంలో ఉంది, పైకి వచ్చేసి కల్లా మన మ్యాక్సిలరీ సైనస్ ఎంత హైట్లో ఉంది, సో మ్యాక్సిలరీ సైనస్ నుంచి బోన్ ఎంత దూరం ఉంది, దాన్ని బట్టి ఎటువంటి టైప్ ఆఫ్ ఇంప్లాంట్, అంటే సింగిల్ పీస్ ఇంప్లాంట్ సూట్ అవుతుందా, 2 పీస్ ఇంప్లాంట్ సూట్ అవుతుందా, టెరిగాయిడ్ ఇంప్లాంట్ సూట్ అవుతుందా అనేది మనం చూస్ చేసుకోవాల్సి వస్తూ ఉంటుంది అనమాట. దాంతోపాటు మనకి మన ఎనటామికల్ స్ట్రక్చర్స్ నుంచి మనకి ఎంత హైట్ ఆఫ్ బోన్ ఉంది, ఆ హైట్ ఆఫ్ బోన్ని బట్టి కూడా మనం లెంత్ ఆఫ్ ఇంప్లాంట్ అనేది సెలెక్ట్ చేసుకుంటాలి. ఇక్కడ మన ఆక్సిడెంటల్లో ఇది ఇంటర్నేషనల్ ఇంప్లాంట్ సెంటర్ కాబట్టి మన దగ్గర ఇంప్లాంట్స్ అనేది డిఫరెంట్ వెరైటీస్ ఉంటాయి అండ్ డిఫరెంట్ సైజెస్లో ఉంటాయి. సో మనం ఎప్పుడైతే సర్జరీ చేస్తామో మన దగ్గర బఫర్గా 2-3 ఇంప్లాంట్స్ ఎక్స్ట్రా పెట్టుకుంటూ ఉంటాం అనమాట. సో దట్ మనకి రేడియోగ్రఫికల్గా చూసిన దానికి ప్రాక్టికల్గా ఏదైనా మైన్యూట్ డిఫరెన్సెస్ ఉన్నా సరే మన దగ్గర బఫర్ ఇంప్లాంట్స్ ఉండటం వల్ల ఆ ట్రీట్మెంట్ అనేది చాలా పర్ఫెక్ట్గా అవుతుంది. ఎగ్జాంపుల్, మనము 10 mm లెంత్ బోన్ ఉంది అని ఒక 10 mm ఇంప్లాంట్ పెడదామని ప్లాన్ చేసిన తర్వాత ఒకసారి మనము సర్జికల్గా ఓపెన్ చేసిన తర్వాత ఆ బోన్ కనుక లెంత్ కనుక ఇంకా ఎక్కువగా ఉంది అంటే వీ విల్ హ్యావ్ అండ్ సేఫర్ హ్యాండ్ ఆఫ్ 10.5 to 11 mm ఇంప్లాంట్స్ ఇన్ అవర్ సర్జికల్ రూమ్ అనమాట. సో అదే కాకుండా ఒక 1-2 ఇంప్లాంట్స్ దానికంటే పెద్ద సైజు, 1-2 ఇంప్లాంట్స్ దానికంటే చిన్న సైజు డెఫినెట్గా నేను పెట్టుకొనే సర్జరీ అనేది చేస్తాను. ఎందుకు అంటే యాజ్ a periodontist, I know the value of the bone, how to utilize that bone for the longevity of the implant. సో ఇట్లా ఏ ఇంప్లాంట్స్ మీకు సూట్ అవుతాయి, సో ఏ సైజ్ సూట్ అవుతాయి, సో దాని తర్వాత మనము పెట్టిన తర్వాత, అంటే ఇంప్లాంట్ పెట్టిన తర్వాత సో ఎన్ని రోజులు ఆగి క్రౌన్స్ పెట్టచ్చు. సో బోన్ క్వాంటిటీ ఫస్ట్ చెప్పినట్టు D1, D2, D3, D4 బోన్స్ ఉంటాయి. సో ఆ బోన్స్లో మనం టైప్ ఆఫ్ ఇంప్లాంట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఏ ఇంప్లాంట్కి అండ్ ఏ క్వాలిటీ ఆఫ్ బోన్కి ఎన్ని డేస్ తర్వాత ఆర్ ఎన్ని మంత్స్ తర్వాత మనం క్యాప్స్ ఇవ్వాలి, సో ఎప్పుడు టెంపరీ క్యాప్ ఇవ్వాలి, ఎప్పుడు పర్మనెంట్ క్యాప్ ఇవ్వాలి, దానివల్ల లాంగివిటీ ఎలా పెరిగిద్ది అనేది డీటెయిల్గా చెప్పడం అనేది ఇక్కడ ఆక్సిడెంటల్లో జరిగిద్ది. సో దాన్ని మేము ఆ బోన్ క్వాలిటీ ఇప్పుడు ముందు బిఫోర్గా సర్జరీ ముందు చెప్పటమే కాదు, ఆ సర్జరీలో నేను ఒకసారి ఇంప్లాంట్స్ పెట్టిన తర్వాత ఆ బోన్ క్వాలిటీని బట్టి ఐడియల్గా మనము ఎన్ని రోజుల తర్వాత ప్రాసెస్ ఇవ్వచ్చు అనేది చెప్తాను. సో దీని గురించి అంటే మీకున్న బోన్ క్వాలిటీని బట్టి ఎటువంటి టైప్ ఆఫ్ ఇంప్లాంట్స్ కావాలి, ఎప్పుడు దాని మీద ప్రాసెస్ అంటే క్యాప్స్ పెడితే బెస్టో, మీకు ఫర్దర్గా డీటెయిల్స్ కావాలంటే నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు.